ప్రభునామాన చేరి వచ్చిన అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తుంటున్నాం. ఒక చిన్న మనవి, ప్రేమ విందుకు ఎవరైనా సహకరించాలని ప్రేరణ కలిగితే ప్రియులు పెద్దలు ఎఫ్రాయిం గారు, పెద్దలు రమేష్ గారు, అలాగనే మరి అకౌంట్స్ చూస్తున్న ప్రియులు డానియల్ రాజు గారు, ఈ ముగ్గురికి మీరు ఫోన్ చేయవచ్చు లేదా వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు. క్యాలెండర్లో ఆ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. లాస్ట్ 2 నెంబర్స్ ప్రియులు రమేష్ గారు, ఎఫ్రాయిం గారివి, డానియల్ రాజు గారిది గ్రూప్లో ఉంటుంది కనుక ఈ ముగ్గురిని మీరు సహకరించవచ్చు. బాప్తిస్మముల పేర్లు ప్రకటించబడ్డాయి. ప్రకటించబడ్డ పేర్లు కలిగిన వారిని ఈ వీక్లో మిమ్మల్ని కలవటం జరుగుతుంది. పర్సనల్గా మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచడం కోసం మిమ్మల్ని విజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ సమయాలను మాకు కొద్ది క్షణాలు కేటాయించాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైనా సందేహం, డౌట్స్, అనుమానాలు ఉంటే తీర్మానం చేసుకున్న వారిలో మీకు కూడా మరి కౌన్సిలింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు తెలియజేస్తే మేము ఇష్టమే, మేము తీసుకుంటాం అని మీకు ప్రేరణ కలిగితే తెలియచేయండి. మిమ్మల్ని కూడా దర్శించి బలపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మంచిది, దేవుని వాక్యం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం, ప్రవక్త అయిన ఇర్మియా గారు రాసిన ఇర్మియా గ్రంథం 10వ వచనము నుండి 14వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకుందండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం వచనం 10 నుండి 14వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకున్నాండి. జనులారా, యెహోవా మాట వినుడి. దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడు. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారములను బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారిని ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోటవలే ఉందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. మరొక లేఖనాన్ని కూడా సహాయకరముగా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. మరొక లేఖనాన్ని కూడా అపోస్తలుడైన పౌలు గారి ఎఫెసు సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చూద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకొని
వాక్య ధ్యానంలోకి వెళదాం. కృపగల మా ప్రియ పరమ తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ సంవత్సరంలో మొదటి ప్రభు దినం మీ దయవలను మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తుంటున్నాను. ఎందరో ఇట్టి భాగ్యాన్ని పొందుకోలేకపోయారు. ఈ దినమున మీరు మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. మా ప్రభువా, ఆరాధించిన ప్రతి నీ బిడను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినము నూతనంగా వచ్చిన ప్రియులను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా తండ్రి, గత సంవత్సరంలో గాయాల పాలై నష్టపోయి వ్యాధితో మూలుగుతో ప్రభువా కృంగిన వారిని మీరు లేవనెత్తి మీ సన్నిధికి నడిపించుకొని మిమ్మల్ని సేవించే ప్రజలుగా ఈ మొదటి ప్రభు దినములో ఉంచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆదరించండి, ధైర్యపరచండి, ప్రాణములకు నెమ్మది దయచేయండి. ప్రభువా, సంవత్సరాలుగా మీకు దూరమై మీ ప్రేమను పొందలేని ప్రభువా, మీ ఆదరణను పొందలేని నిరాదరణ స్థితిలో ఉన్న ప్రజలను మీరు ఆదరించండి, దర్శించండి. మీ వాక్కు మాకు చల్లదనాన్ని, నెమ్మదిని, మృదుత్వాన్ని అనుగ్రహించే అందును బట్టి స్తుతిస్తూ చదువుతున్న ప్రకటనలన్నిటినీ మీ చేతులకు అప్పగించుకోండి. బాప్తిసాలకు సిద్ధపడిన బిడ్డలను బహుగా బలపరుచుకున్నారు. జరగవలసిన ఈ దినపు కూడికను మీ చేతులకు అప్పగిస్తూ యవనస్తులకు రక్షణకరముగా, ప్రయోజనకరముగా, ఆత్మలో మేలు కలిగినట్లుగా మీరే యవనస్తులను సిద్ధపరచండి. మాత్రమే కాక ఆ కూడికలు నడిపిస్తున్న నీ బిడ్డలను ఆత్మపూర్ణలు చేసి మీరు మహిమ పొందమని వేడుకుంటున్నారు. ఈ వార కూడికలన్నీ మీ చేతులకు అప్పగిస్తూ వాక్యమైన క్రీస్తు యేసు బలిష్టమైన నామమున మీ బలహీన మీ దాసుని అప్పగించుకొని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదువుబడిన ఈ 3 భాగాలలో ఉన్న సంగతులను చాలా క్లుప్తంగా సాధ్యమైనంతలో మనము అర్థమయ్యే రీతిలో వివరించుకొని మనము ముందుకు సాగి వెళదాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘ ప్రజలకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ అధ్యాయం చాలా ప్రత్యేకమైన అధ్యాయం. ఇక్కడ దేవుని చిత్తాన్ని అంతటిని కొరింథీ ప్రజలకు అపోస్తలుడైన పౌలు గారు వివరిస్తూ ఉన్నారు. ఈ దేహమును గూర్చిన వివరాలు, వారి మధ్య ఉన్న అపోహలు, వారికి ఉన్న అధైర్యాన్ని పోగొట్టుతూ అపోస్తలుడైన పౌలు గారు ఈ 5వ అధ్యాయం ప్రారంభం నుండి 10 వచనాల వరకు అవి వివరిస్తూ వచ్చారు. మనమందరం దేహంలో ఉన్నాం. ఈ దేహాన్ని ఒకరోజు విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత మనం వెళ్ళవలసిన స్థలం ఒకటి ఉన్నది. నమ్మిన వారు వెళ్ళే స్థలం ఒకటి ఉంది, నమ్మని వారు వెళ్ళే స్థలం ఒకటి ఉంది. అయితే వెళుతూ వెళుతూ ఈ లోకంలో ఏం తీసుకెళ్తారు అంటే, ఈ లోకంలో ఏది కూడా తీసుకెళ్ళలేరు. మరి ఏం తీసుకెళ్తారు? అక్కడ ఒక చక్కని మాట ఉంది. దేహముతో జరిగించిన క్రియలు మన వెంట వస్తాయి. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ వివరాలు కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు వివరించాడు. మొదటి కొరింథీ పత్రికలో చాలా సాఫ్ట్గా మాట్లాడాడు. 2వ కొరింథీ పత్రికలో చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు అపోస్తలుడైన పౌలు గారు. వారిలో కొన్ని మార్పులు వచ్చాయి. ఆ మార్పులను ఖండిస్తూ, గద్దిస్తూ 2వ కొరింథీ పత్రికలో కొరింథీ సంఘ ప్రజలకు ఆ వివరాలు అందించిన సంగతులు మనము చూడవచ్చు ప్రియులారా. అయితే మనం చదువుకున్న ఈ భాగానికి మనం వచ్చి చూసినట్లయితే 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తునందున్న యెడల అతను ఎవరట? నూతన సృష్టి. క్రీస్తునందు ఉన్నవారు మాత్రమే ఎవరట? నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయన. క్రీస్తునందున్న వారిలో ఏమి గతిస్తున్నాయి? పాతవి. పాత సంవత్సరం గతించిపోయింది, పాత సంగతులు గతించిపోతున్నాయి, పాతవి గతించాలి. అయితే ఇప్పుడు మనలో ఏం ప్రారంభం అవ్వాలట? క్రీస్తునందున్న వారిలో క్రొత్తవి. క్రొత్త చాలా విషయాలు మనము గమనించవచ్చు. క్రొత్త సంగతులు ఏమిటి అవి అని మనం ఆలోచన చేస్తే,
అపోస్తుడైన పేతురు గారు కూడా భక్త కోటికి రాస్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ ప్రారంభ వచనాల నుంచి ఆ వివరాలు అందిస్తున్నాడు, మనం చూడవచ్చు. అక్కడ భక్త కోటికి పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక మొదటి, ప్రభువు దయాళుడని ఆ ఆ ఏం మానాలి? ఈ పైన ఉన్నవన్నీ మానాలి. ఒక్క నిమిషం. క్రీస్తునందున్న వారిలో పాతవి గతించాలి. ఏమిటా పాతది? ఇప్పుడే కదా, సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు ఏం కావాలి? మానాలి. నూతన సృష్టిగా చేయబడిన క్రీస్తునందున్న నీలో, మనలో ఇవి మానాలి. ఇవి మాని ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, క్రొత్త సృష్టి అగుటకు అన్నాడు. క్రొత్త సృష్టిలో ఏముంది? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలి. అంటే ఇదిగో క్రొత్త వాయను అనంటే, క్రీస్తునందున్న వారిలో క్రొత్తవి ఏంటి అనంటే, వాక్యం అనే పాలను ఏం చేయాలి? వారు సేవించాలి, అపేక్షతో సేవించాలి. ఆపేక్ష కలిగి ఉండాలి వాక్యం. ఆ వాక్యం అనే పాలను ఎవరు సేవిస్తారో ఆ వాక్యం అనే పాలు మనల్ని ఏం చేస్తాయి అనంటే, తొట్టిల్లకుండా కాపాడుతాయి. మనలను ఆయన మార్గములో చక్కగా నడిపిస్తుంది ఆ వాక్యం. ఆ వాక్యం మనను బ్రతికిస్తుంది. కృంగిన సమయంలో ఆ వాక్యం ఏం చేస్తుంది? లేవనెత్తుతుంది. బలహీనపడిన సమయంలో ఏం చేస్తుంది? ఆ వాక్యం మనను బలపరుస్తుంది. అధైర్యపడిన సమయంలో ఆ వాక్యం వల్ల ఏం చేస్తుంది? ధైర్యపరుస్తుంది. కనుక ఆ వాక్యం అనే పాలను మనము ఆపేక్షతో సేవించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. పాతవి గతించాలి, క్రొత్తవి మనలో కదా. పాత సంవత్సరంలో ఈ వాక్యాన్ని ఆపేక్షతో నీవు సేవించలేదేమో, ఈ నూతన సంవత్సరంలో క్రొత్త సృష్టిలో నీవు ఉన్నావు, క్రీస్తునందు ఉన్నావు. ఈ వాక్యం అనే పాలన ఏం చేయాలి? సేవించండి, బలము పొందండి, ఎదగండి. కనుకనే ప్రభునందు ప్రియులారా, అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘ ప్రజలకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ, ఇదిగో క్రొత్త వాయను అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదివాం కదా, చూడండి 4వ అధ్యాయంలో అక్కడికి జ్ఞాపకం చేస్తున్నాడు 22వ వచనం నుంచి. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశలను చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోండి. ఇక్కడ 2 చెప్పాడు, ప్రాచీన స్వభావం, నూతన లేక నవీన స్వభావము కదా. పాతవి విడిచిపెట్టాలి. మనకు తెలుసు కదండి, చదువుకునే పిల్లలకైతే వాళ్ళకి లెసన్ ఉంటుంది గొంగళి పురుగుని గురించి కదా. గొంగళి పురుగు ఎలా ఉంటుంది? మొదట్లో దాన్ని ప్యూపా దశ నుంచి మనం ఆలోచన చేస్తే కదా, అది నెమ్మదిగా ఎదిగిన తర్వాత దాన్ని మనం దాని ఆకారాన్ని చూడలేము. దాని ఒంటి నిండా చాలా రోమాలతో ఉంటుంది, చూడటానికి చాలా భయానకంగా కనబడుతుంది. ఆ గొంగళి పురుగు దాని దశలు మార్చుకుంటూ వచ్చిన తర్వాత సీతాకొక చిలుకగా మారిన తర్వాత ఎలా ఉంటుంది? దాన్ని పట్టుకోవాలి కదా, దాన్ని చూడాలి అనిపిస్తుంది కదా. అంటే నవీన స్వభావం అంటే, క్రొత్త జీవితం అంటే అలా ఉండాలి. ఆ గొంగళి పురుగు తన పాత స్థితిని విడిచిపెట్టింది, క్రొత్త స్థితిలోనికి అది మార్చబడింది. సీతాకోకచిలుకని ఎవరు ఇష్టపడిన వారు ఉండరు కదా. చాలా రకరకాలుగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వాటి మీద కొన్ని రెక్కల మీద ఉండే షేప్స్ చాలా అందంగా ఉంటాయి కదా. అంటే దేవుని సృష్టిలో ఎన్ని విధాలుగా ఉన్నాయో చూడండి. అంటే నీవు ఈ క్రొత్త సృష్టిగా చేయబడి ఈ క్రొత్త సంవత్సరంలో ప్రారంభించబడుతున్న నీవు
ఎలా ఉండాలి అంటే ప్రభువుకి ఆనందాన్ని, సంతోషాన్ని, మహిమను కలిగించే వారంగా మనం ఉండాలి. ఆయనకు తృప్తి కలిగేటట్లుగా మనము జీవించాలి. ఆయన మనకు ఈ స్వరూపాన్ని ఇచ్చాడు, తన సౌందర్యాన్ని మనకి ఇచ్చాడు, ఆత్మ సంబంధమైనది. దీనిని బట్టి మనం దేవునికి ఏం తీసుకురావాలి? మహిమ తీసుకురావాలి. కనుక ప్రభునందు ప్రియులారా, ఆ నూతన స్వభావాన్ని, ఆ నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. పాత జీవితాన్ని పాతి పెట్టాలి కదా. రేపు బాప్తిసం తీసుకుపోయే వాళ్ళు వారి పాత సంగతులను వారు ఏం చేయాలి? పాతి పెట్టబోతున్నారు. బహిరంగ సాక్ష్యానికి బయటకు వస్తున్నారు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువుని సేవించాలి, నేను ప్రభు బిడ్డని అని సాక్ష్యం ఇవ్వడానికి వారు బయటకు వస్తున్నారు. అయితే పాత విషయాలు క్రొత్త జీవితంలో కనబడొచ్చా, కనబడకూడదా? కనబడకూడదు. మంచిది. నేను మరొక మాటని జ్ఞాపకం చేశాను. ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయములో మనం చదువుకున్న ఈ భాగాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ఈ అధ్యాయము దరిదాపుగా 40 వచనాలు మనకు ఉన్నాయి పిల్లారా. ఈ 40 వచనాలను దరిదాపుగా ఒక 4 పీసులుగా చేద్దాం. చూడండి, నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఆ మాటలు జాగ్రత్తగా గమనించండి. ఈ 40 వచనాలను 4 పీసులుగా మనం ఆలోచన చేస్తే కొంచెం మన మనసులో ఈ అధ్యాయము నిలవటానికి అవకాశం ఉంటుంది. చూద్దాం. మొదటి నుండి 9 వచనాలు. మొదటి నుండి 9 వచనాలు ఇశ్రాయేలుల మీద దేవునికి ఉన్న ప్రేమ. ఇశ్రాయేలు ప్రజల మీద దేవునికి ఏమున్నది? ప్రేమ. రెండవది 10వ వచనము నుండి దాదాపుగా 20వ వచనం వరకు మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజల యొక్క విమోచన వాగ్దానం. 2 విషయాలు ఈ భాగంలో మనము చూడవచ్చు. ఇశ్రాయేలు యొక్క విమోచన వాగ్దానం. మూడవదిగా మనము గమనిస్తే 21 నుండి 30వ వచనం వరకు మనము గమనించగలిగితే పిల్లరా, విడుదల, ఆ విడుదలను గూర్చిన వివరాలు ఈ భాగంలో మనము చూడవచ్చు. విడుదల, రెండవది వివరణ. 4వదిగా మనము గమనించగలిగితే 31వ వచనము నుండి దాదాపుగా 40 వచనం వరకు దేవుని యొక్క నూతన నిబంధన, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేస్తున్న ఒక క్రొత్త నిబంధన. ఇది 31వ వచనం నుండి 40వ వచనం వరకు మనము గమనించవచ్చు. కనుక ఈ 4 పీసులుగా ఈ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజల మీద మొదటి భాగంలో దేవునికి ఏమున్నది? ప్రేమ. రెండవది 10 నుండి 20 వచనం వరకు మనం గమనిస్తే ఇశ్రాయేలుకు విమోచన వాగ్దానం. మూడవది 30 లేక 21వ వచనం నుంచి 30వ వచనం వరకు గమనిస్తే విడుదల, ఆ విడుదలను గూర్చిన వివరణ జ్ఞాపకం చేస్తున్నాడు. 4వదిగా మనం ఆలోచన చేస్తే 31 నుండి 40 వరకు దేవుని యొక్క క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలతో చేస్తున్నాడు. మంచిది. నేను ఇందులో నుంచి ఒకే 5 పీసులు మీకు అందిస్తాను. ఇదంతా నేను వివరించలేను, కానీ ఇప్పుడు సమయాన్ని బట్టి ఒక 5 మాటలు మీ దృష్టిలో నేను ఉంచి నేను ఇక్కడ నుంచి సెలవు తీసుకుంటాను. చూద్దాం. మొదటి భాగంలో 1 నుండి 9 వచనాలు మనం ఏం చెప్పుకున్నాం? ఇశ్రాయేలు ప్రజల మీద దేవునికి ప్రేమ ఉన్నది. ఏమిటా ప్రేమ? వచనం 3 చదువుదాం, చూడండి ఒకసారి. 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లు అనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి ఇశ్రాయేలు ప్రజల పట్ల ఏమున్నదంట? శాశ్వతమైన ప్రేమ చూపించాడు వారికి. ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల మధ్య ప్రవచించాడు, ఐగుప్తు దేశములో ప్రవచించాడు. యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల మధ్య ఎక్కువ కాలం ప్రవచించాడు. యెహెజ్కేలు ప్రవక్త బబులోను దేశములో ప్రవచించాడు ఎక్కువగా. ఈ 3 పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఇవి. ఈ 3 ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని యొక్క మాటను వివరించిన వారినిగా మనం చూస్తాం. అలా అయితే ప్రభునందు ప్రియులారా,
ఇర్మియా ప్రవక్త దేవుని యొక్క ప్రత్యక్షతలను ఈ పుస్తకం అంతట్లో 40 సార్లు దేవుని ప్రత్యక్షతను ఆయన పొందుకున్నాడు. 40 సార్లు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈయన దేవుని మాటనే తెలియచేశాడు. ఇశ్రాయేలు ప్రజల మీద దేవునికున్న ప్రేమను ఆయన తెలియచేస్తూ ఇక్కడ అంటున్నాడు, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా అన్నాడు. ఏమిటంట? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఏ ప్రేమ ఇది? శాశ్వతమైన ప్రేమ. భూలోకములో ఉన్నంత వరకే కాదు, మహిమలో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు అదే ప్రేమను తన పిల్లల పట్ల ఆయన చూపబోతున్నాడు. ఈ ప్రేమ శాశ్వతమైనది. ఈ ప్రేమను గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక వ్రాయబడింది. దాని వెడల్పు, దాని లోతు, దాని ఎత్తు కదా, దానికి అవధులు లేని ప్రేమ అని చూస్తాం కదా. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఆ ప్రేమలో ఏమున్నదో జ్ఞాపకం చేస్తున్నాడు కొరింథీ సంఘ ప్రజలకు అపోస్తలుడైన పౌలు గారు. ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ డంభముగా ప్రవర్తించదు, ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమలో చాలా ఉన్నాయి కదా. అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ సహిస్తుంది. ప్రేమ అన్నిటిని ఏం చేస్తుంది? కప్పివేస్తుంది. ఇది దేవుని ప్రేమ. ఇదే శాశ్వతమైన ప్రేమ. నమ్మిన వారి పట్ల చూపుతూ ఉన్నాడు, నమ్మని వారి పట్ల కూడా దేవుడు అదే ప్రేమను చూపిస్తా ఉన్నాడు. పంచభూతములను ఎవరి కొరకు దేవుడు ఇచ్చాడు చెప్పండి? ఎవరి కొరకు? మన కొరకే. పంచభూతములంటే ఏంటి అవి? అవి ఒకవేళ తెలియని వారు ఎవరైనా భూతాలను దేవుడు సృష్టించాడా ఏంటి 5 భూతాలు అనుకుంటారు. కాదు కాదు కాదు. గాలి, నీరు, సూర్యరశ్మి, ఆ ఆకాశము, భూమి. ఈ 5ంటిని దేవుడు మనకి ఇచ్చాడు, ఆయన కొరకు కాదు. వీటిని చేసిన తర్వాత 6వ రోజే ఒక ప్రత్యేకమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. అది నీవు, నేను, మనమే కదా. ఆయన స్వరూపం, ఆయన ప్రతిబింబం మనం, ఆయన జీవాత్మను కలిగిన వారం మనం. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ దుష్టుడైన అపవాది ఉన్నాడు. ఆ సమయంలో మానవుని మట్టితో చేసి దేవుని స్వరూపం, దేవుని ప్రతిమ కనపడతా ఉంది భూమి మీద. ఆకాశంలో ఎవరు కనపడుతున్నారు? దేవుడు కనపడుతున్నాడు. అపవాది త్రోసివేయబడ్డాడు దేవుని సన్నిధి నుంచి. అతను చూస్తా ఉంటే పైన ఒక రూపం, క్రింద ఒక రూపం కనపడతా ఉంది. ఈ 2 రూపాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? దేవుడు చెప్పాడు కదా 1వ అధ్యాయంలో ఆదికాండంలో ఏం చెప్పాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం. అంటే భూమి మీద ఉన్న మానవుడు ఎవరి స్వరూపంలో ఉన్నాడు? దేవుని స్వరూపంలో ఉన్నాడు. దేవుని స్వరూపం ఎక్కడ కనపడతా ఉంది? భూమి మీద కనపడతా ఉంది. అరే, దేవుడు ఏంది పైన క్రింద 2 రూపాలు కనపడతా ఉన్నాడు? అపవాది చాలా ఆందోళన వచ్చింది. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, నీవు నేను మనమందరము దేవుని ప్రతిబింబం. ఆయనను మనము ప్రజ్వలింపజేసే వరంగా, లోకానికి వెల్లడిపరిచే వరంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. అందుకే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఏం చేస్తాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయనకు ఒక పేరు ఉంది, దేవుడు ప్రేమ స్వరూపి. 1 యోహాను 4:10-11 మనం గమనిస్తాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించగానే మనం ఆయనను ప్రేమించలేదు. ఆయనే ప్రేమ స్వరూపి. ఈ ప్రేమలో ఎటువంటి కల్మషం లేదు కదా. ఈ ప్రేమలో ఎటువంటి కదా హద్దులు లేవు కదా. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి ప్రేమ దేవుడు మానవుల పట్ల మనకు చూపించాడు. అందుకే జ్ఞాపకం చేస్తూ అంటాడు యోహాను స్వార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని తెలియజేశాడు ప్రవక్త ఇర్మియా గారి ద్వారా. దేవుని మాటను పెడచెవిని పెట్టిన ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళారు. ప్రవక్త వివరిస్తూ వచ్చాడు, రాజులతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మాటను పెడచెవిని పెట్టారు. వారు చెరకు వెళ్ళిపోయారు.
3 వంతులుగా వారు బబులోను చెరకు వెళ్ళారు. మిగిలిన వారు అక్కడ ఉన్నారు. వారితో కలిసి ఇర్మియా ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులో ప్రకటించాడు ఇర్మియా ప్రవక్త. బబులోనికి వెళ్ళిన వారిలో యెహెజ్కేలు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, హనన్యా, మిషాయేలు, అజర్యాలు ఉన్నారు. బబులోనులో యెహెజ్కేలు ప్రవచిస్తూ వచ్చాడు. గమనించండి, దేవుడు తన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా తన గూర్చి లోకానికి తెలియజేస్తున్న వారిగా కనబడుతున్నారు. అయితే ఇక్కడ ఉన్న ఈ మాటలు మనం చూస్తే, ఒకటి, దేవుడు ప్రేమ స్వరూపి అనే మాటలు మనం చూసాం. రెండవదిగా, వీళ్ళను దేవుడే ఏ రీతిగా చేశాడో ఒక మాటను మనం చదువుకున్నాం కదండి. చూద్దాం. వచనం 10 చదువుతున్నాను చూడండి. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం వచనం 10 చదువుతున్నాను చూడండి. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటించుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు, ఈ ఇశ్రాయేల్ ప్రజలు చెదిరిపోయారు, ఈ చెదరగొట్టిన వాడు అంటున్న మాటలు వారికి తెలియచేయండి, వాళ్ళకి వినిపించండి. ఎందుకు దేవుడు వారిని అటు బబులోను చెరకు పంపించాడంటే ఆయన మాటకు వారి విధేయులు కాలేదు. దేవునికి అయిష్టమైన జీవితాన్ని ఇశ్రాయేలు ప్రజలు జీవించటం ద్వారా వారిని బబులోను చెరకు దేవుడు పంపాడు. ఇప్పుడు ఆ దేవుడే మాట్లాడుతున్న మాట మనం చదువుకున్నాం వచనం 10లో. ఏమంటున్నాడండి? వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియచేయండి. చెదరగొట్టిన వారిని ఎవరు సమకూరుస్తారన్నారు? దేవుడే. ఆయనే సమకూరుస్తానంటున్నాడు. సమకూర్చటం మాత్రమే కాదు కానీ ఆయన ఏమంటున్నాడు? కాపరిగా ఉంటాను అన్నాడు, కాపాడుతాను, అది తెలియచేయండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, గత సంవత్సర కాలంలో కుటుంబ పరిస్థితులను బట్టి చిందరవందరగా మారిపోయామేమో. దేవుడు ఇప్పుడు సమకూరుస్తానన్నాడు. ఈ సంవత్సరంలో ఆయన సమకూర్పులకు నీవు వస్తే, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఆనందంగా నువ్వు గడపగలిగితే, ఆయన సమకూర్పులో నీవు ఉన్నట్లయితే ఆయన నీకు కాపరిగా ఉంటాడు, ఆయన నీకు సంరక్షకుడిగా ఉంటాడు, ఆయన నీకు పోషకుడిగా ఉంటాడు, ఆయనే నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. ఆయన సమకూర్చువాడు అనే సంగతులు చూస్తున్నాం. త్వరగా చూస్తారా? 2-3 వచనాలు జ్ఞాపకం చేసి నేను ముందుకు దాటి వెళ్తాను. 28వ అధ్యాయం 3-4 చరణాలు చదువుదాం చూడండి, వచనాలు చదువుదాం చూడండి. 2 సంవత్సరంలోగా వింటున్నారా? ఇదే యెహోవా వాక్కు. చెదరగొట్టబడిన వారు, బబులోను రాజు వచ్చి తెరగొనిపోయిన వారు తిరిగి మరలా నేనేం చేస్తున్నాడు? దేవుడు సమకూరుస్తా, తీసుకొని వస్తా. ఇదే యెహోవా వాక్కు. అవును ప్రియులారా, దేవుడే అవిధేయులైన ప్రజలను చెరకు పంపించాడు, శిక్షకు గురి చేశాడు, వారిని గుణపరిచాడు, వారిని సరిచేశాడు, వారిని ఇప్పుడు సమకూరుస్తాను అంటున్నాడు దేవుడు. 70 సంవత్సరాలు ఎప్పుడు ముగించబడుతుందా అని దానియేలు నిరంతరం ప్రార్థన చేశాడు. ప్రభునందు ప్రియులారా, విడుదల పొందిన ఆ ప్రజలు సమకూర్పులోనికి తీసుకురాబడుతున్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. లోకములో, పాపములో, చీకటిలో జీవించిన నీవు విడుదల పొందు అని ప్రభు తెలియజేస్తున్నాడు. నేను నిన్ను సమకూరుస్తా అని ప్రభు తెలియజేస్తున్నాడు. అదే జ్ఞాపకం చేస్తూ లూకా సువార్త 19వ అధ్యాయం వచనం 10లో మనం చూసినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి ఆయన వచ్చాడు. ఆయన రక్షకుడు. చెదరిపోయిన నిన్ను, పాపములో ఉన్న నిన్ను ఆయన సమకూరుస్తానంటున్నాడు. నిన్ను వెదకి రక్షించి ఆయన ఒక కూర్పులోనికి తెస్తానంటున్నాడు. ఈ ఉదయకాలం ఆయన కూర్పులోనికి నీవు వస్తావా? ఆయన కాపరి కిందకి నీవు వస్తావా? ఆయన కాపుదల కిందకి నీవు వస్తావా? ఈ సమకూర్పులో నీవు ఉంటే ఎంత ధన్యుడమో, ఎంత ధన్యురాలమో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మరొక వచనం చూద్దామా? ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజలకు మోషే గారు జ్ఞాపకం చేస్తున్న ఒక మాటని మనం చదువుదాం. 4-5 వచనాలు చదువుదాం చూడండి. ద్వితీయోపదేశకాండం
30వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం చూడండి. మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకుందు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ఇక్కడ గమనిస్తున్నారా? ఒక గొప్ప వాగ్దానం దేవుడు చేస్తున్న మాట ఇశ్రాయేలు ప్రజలతో. భూదిగంతముల వరకు చెదరగొట్టబడ్డావా? దేవుడు ఏమంటున్నాడు? సమకూరుస్తా. సమకూర్చటం మాత్రమే కాదు కానీ ఏమంటున్నాడు అక్కడ? మిమ్మల్ని రప్పించి 5వ వచనం, మీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. ఆయన చేర్చువాడు, మందలో చేర్చువాడు, తన పిల్లలతో చేర్చువాడు. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో 47-46 వచనాల్లో మనం గమనిస్తున్నట్లయితే అనుదినము రక్షణ పొందుచున్న వారిని ఆత్మ ఏం చేస్తున్నాడు? సంఘములో చేరుస్తున్నాడు, పరిశుద్ధులతో చేరుస్తున్నాడు, నీతిమంతులతో చేరుస్తున్నాడు. అనుదినము రక్షించబడిన వారిని సంఘములో చేరుస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను వాగ్దత్త దేశానికి దేవుడు చేరుస్తున్నాడు. బబులోను చెరలో ఉన్న ప్రజలను దేవుడు వాగ్దత్త దేశానికి, లేక దేవుడు కోరుకున్న యెరూషలేము పట్టణానికి ఆ చెర నుంచి విడిపించి తీసుకొని వస్తున్నాడు. ఈరోజు నిన్ను కూడా పాపము నుండి, చీకటి నుండి ప్రభు నిన్ను ఆ శిక్ష నుంచి విడిపించి ఆయన సమకూర్పులోనికి, ఆయన ఇంటిలోనికి ఆయన తీసుకుని వచ్చేవాడున్నాడు. ఈ ఉదయకాలము ఆయన సమకూర్పులోనికి నువ్వు వస్తావా? ఒకటి, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన క్షమించేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన ప్రేమ చూపేవాడు ఎంత ఘోర పాపినైనా. రెండవది, ఆయన నిన్ను సమకూర్చేవాడు, ఆయన ఇంటిలోనికి, ఆయన మందలోనికి సమకూర్చేవాడు. మూడవదిగా జ్ఞాపకం చేసుకుందాం చూడండి, త్వరగా 31వ అధ్యాయం 31వ అధ్యాయం ఇక్కడే జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం చూడండి పిల్లరా. వచనం 13 చూద్దాం చూడండి. 13 ఇక్కడ చూస్తున్నారా? ఒక వాగ్దానం. ఆయన విడిపిస్తాను అన్నాడు, సమకూరుస్తాను అన్నాడు. మూడోది ఏమంటున్నాడు? వారికి ఆనందాన్ని కలిగిస్తాను, సంతోషాన్ని కలిగిస్తానని దేవుడు మాట్లాడుతున్న మాటలు పిల్లలు. విచారము కొట్టివేస్తాను. గత సంవత్సరం నీవు ఎన్ని విచారాల గుండా ప్రయాణం చేశావు, విచారాన్ని కొట్టివేస్తాను అన్నాడు పిల్లలు. దుఃఖంతో ప్రయాణం చేశావు, దుఃఖాన్ని కూడా దేవుడు ఏమంటున్నాడు? మాన్పివేస్తాను అంటున్నాడు. నిజమే, నీ దుఃఖాన్ని చూసిన దేవుడు ఆయన నిన్ను దుఃఖంలో విడిచిపెట్టలేదు. నీ దుఃఖాన్ని నుంచి వెలుపలకి తీసుకొస్తానంటున్నాడు ప్రభు. వస్తావా? మాత్రమే కాదు, నీ విచారంలో నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, నీ విచారమును తొలగించి ఆయన నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. విచారాన్ని విడిచిపెట్టి వస్తావా? రాత్రి పిల్లలు జ్ఞాపకం చేశారు విజ్ఞాపనలో, నీ చింత యావత్ ఏమన్నాడు ప్రభు? నామే. అంటే నీ చింత ఉన్నదా, నీ విచారం ఉన్నదా, నీ దుఃఖం ఉన్నదా, అది ఎక్కడ ఏమన్నాడు ప్రభు? అది నాకివ్వు. ఒకసారి ఒక ఆయన ఇలాగ చెప్పుకొచ్చాడు. మదర్ తెరీసా ఆ సంస్థ యొక్క అభివృద్ధి కొరకు, వాళ్ళ హెల్ప్ కొరకై ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా బాబు అని చెంగు పరిచిందంట. ఇట్లా వస్తే మీకు ఇదే పని అన్నట్లుగా ఆయన ఏదో మాట్లాడి ఒక్కసారిగా నోట్లో నుంచి ఉమ్మి వేశాడంట. ఆవిడ ఇట్లా చేతుల్లో తీసుకొని ఇది నాదిలే అనుకుని ఇట్లాగూ ఆ చీరకు దుడుచుకొని మరలా చేయి రాసి, అయ్యా ఇది నాకు, వాళ్ళకి ఏమైనా ఇస్తావా అన్నది. ప్రభునందు ప్రియులారా గమనించండి, దేవుడు మన దుఃఖాన్ని, మన విచారాన్ని అది నాకివ్వు అంటున్నాడు ప్రభు. మనం ఇవ్వకుండా మన దగ్గరే పెట్టుకున్నాం కదా. అందుకే నువ్వు చింతతో ప్రయాణం చేస్తున్నావు, అందుకే నీవు దుఃఖంతో ప్రయాణం చేస్తున్నావు, అందుకే నీవు కృంగిపోతూ ప్రయాణం చేస్తున్నావు. ప్రభు అంటున్నాడు, రండి వాటి నుండి విడుదల పొందండి అని ప్రభు ఒక గొప్ప ఆహ్వానాన్ని ఈ నూతన సంవత్సరంలో, మొదటి ప్రభు దినంలో ప్రభు నీకు అందిస్తున్నాడు. ఆయన ప్రేమను స్వీకరిస్తావా? ఆయన సమకూర్పులోనికి వస్తావా? ఆయన నీ విచారాన్ని, నీ దుఃఖాన్ని మాన్పే ప్రభు దగ్గరికి వస్తావా?
ఆయన చేర్చుకోవడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. మంచిది, నేను 4వ మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. వచనం 12 చదువుదాం ఒకసారి, చూడండి. 31వ అధ్యాయం 12వ వచనం. వారు వచ్చి వారు ఎన్నటికి కృషింపక, వారు ఎలా ఉంటారట? నీళ్లు పారు తోట. అంటే నువ్వు ఎప్పుడు పచ్చగా ఉంటావు. దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు దేవుడు పచ్చగా ఉంచుతున్నాడు. నువ్వు ఇక కృషించిపోవు. వస్తావు ఆయన సమకూర్పులోనికి. ముగించబోతున్నాం. ఈ కూడికలు ఎవరైనా ఇంకా ముగించే లోపల నాకు కావాలి ఆయన సమకూర్పు, ఆయన ప్రేమ నాకు కావాలి, నా దుఃఖాన్ని, నా విచారాన్ని, నా కృషింపును తొలగించే ప్రభు నాకు కావాలి అనుకుంటే ఆఖరిలో లేచిరండి. ప్రభుని ఎలా స్వీకరించాలో మీకు జ్ఞాపకం చేస్తాం. ప్రేమ చూపిన ప్రభు కలువరిశిలులో ఆయన ద్వేషించబడ్డాడు, గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, శిక్షించబడ్డాడు, రక్తమంతా కార్చబడి 10,000 మందిలో గుర్తింపదగిన ఆ ప్రియుడు, మనలను ప్రేమించిన ప్రభు, ఈ శిక్షను నాకు వేయండి, నా పిల్లలకు ఆ శిక్ష నుంచి తప్పించండి అని నన్ను ఆ స్థానం నుంచి ఎత్తివేసిన వాడు ప్రభు. మన స్థానంలో నిలబడి మన శిక్ష అంతా నిలువెల్ల భరించిన వాడు. శిరస్సు నుండి అరికాలు వరకు ఆయన గాయాలు పొందాడు. సోదరుడా, సోదరి, ఈ ప్రేమను రుచి చూచావా? ఈ ప్రేమను వెరుగుదువా? ఎరిగితే ధన్యుడవు, ధన్యురాలవు. ఎరగకపోతే ఇప్పుడైనా ప్రభుకి నీ హృదయాన్ని అర్పించు. ఆఖరి మాట జ్ఞాపకం చేస్తున్నాను. వచనం 13 చదువుదాం, చూడండి ఒకసారి. 31:13 దుఃఖమును విచారమును ఆయన ఏం చేస్తున్నాడు? కొట్టివేసి ఏమిస్తున్నాడు ఆయన? ఆదరణ కదా, ఆనందము కలుగజేతును అన్నాడు కదండి. ఇంకొక దగ్గర పై వచ్చిన ఆదరణ కలిగిస్తానన్న మాట ఉంది కదా. వారిని ఆదరించడను కదా. ఆదరణకర్త మన ప్రభు యేసుక్రీస్తు వారు. ఆదరించే ప్రభు నీకుండగా నీవు దొంగిలు పడనేలా, నీవు కృంగిపోనేలా, నీవు అధైర్యపడనేలా? లోకములో నీకు ఆదరణకర్తలు లేరయ్యా. ప్రభు అన్నాడు, ఇదిగో నేను వెళుతున్నాను, మీ కొరకు నేను ఏం చేస్తున్నాను? ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఈ ఆదరణకర్త మీ దుఃఖములో మీకు తోడై ఉండి ఆదరిస్తాడు, మీ విచారములో మీకు తోడై ఉండి ఆదరిస్తాడు. మీరు కృషించిన సమయంలో మీ దగ్గరకు వచ్చి మీరు ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. మీరు బలహీనపడిన సమయంలో మీ దగ్గరకు వచ్చి ఈ ఆదరణకర్త మిమ్మల్ని ఆదరిస్తారు. ఆదరణకర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ఆదరణకర్త యొక్క సన్నిధికి నీవు వచ్చావు. ఈ ప్రభు చేత ఈ సంవత్సరం నువ్వు ఆదరించబడాలని నువ్వు కోరుకుంటే ఇప్పుడే ఈ క్షణమే నీ కొరకు మరణించి సమాజంలో తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించు, హృదయంలో చేర్చుకో. నీ సమస్త కోటి పాపాలను ప్రభు క్షమించి ప్రేమతో చేర్చుకొని తన బిడ్డగా స్వీకరిస్తాడు. ఆయన ప్రేమ కావాలా? ఆయన వాగ్దానం కావాలా? ఆయన సమకూర్పులోనికి వస్తావా? ఆయన ఇచ్చే ఆ విడుదల నీకు కావాలా? ఆయన ఇచ్చే ఆదరణ నీకు కావాలా? ఆయన ఇచ్చే శాశ్వతమైన సంతోషం నీకు కావాలా? ఇప్పుడే ప్రభువును విశ్వసించు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ సమయం పోతే మరొక సమయం రాకపోవచ్చు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగూ తప్పించుకుంటావు? రాబోయే ఉగ్రతను, ఆ ఘోరమైన పాప శిక్షను ఎలా తప్పించుకోగలవు? క్షమించి రక్షిస్తారన్న ప్రభు దగ్గరికి రండి. ప్రభు పిల్లలకండి. అట్టి కృపకు పాత్రలు కావాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, స్తోత్రములయ్యా, ఈ మాటలను దీవించండి. వినిన హృదయాలను మీ కార్యం చేయమని, ముందున్న సమయంలో మీ మహిమ కొరకై మీ బిడ్డలను వాడుకుందరని ఈ రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చేస్తున్నాను.